డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఈరోజు ఇన్ టచ్లో విపత్తు, బరువు లేదా వంతెన. చూడండి, బహుశా ఈనాడు చాలామంది ప్రజలు విపత్తుల నుంచి వెడుతున్నారు. చాలా కాలం క్రితం కంటే అందులో ఎక్కువగా ఆర్థిక పరిస్థితులు, వాతావరణం వలనే. గతంలో వారెన్నడూ ఎదుర్కోని పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు తమ ఇంటిని పోగొట్టుకుంటామని కూడా ఎన్నడూ అనుకోలేదు, లేదా వారి పిల్లలను కాలేజీకి పంపగలమా అని, వాళ్ళ అవసరతలన్నీ తీర్చబడతాయన్న నిజం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. వాళ్ళు వాటిని తీర్చుకుంటున్న విధానంలో ఎవరైనా లోపలికొచ్చి ఇలా అంటారన్న దాని గురించి ఆలోచించలేదు. ఈ జాబులు ఇకపై అవసరం లేదు అని. ఆపదలు అన్ని రూపాల్లోనూ వస్తాయి. దాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు అదెంత యూనివర్సల్గా ఉందో ఆలోచిస్తాను. మీరు ఎక్కడ నివసిస్తున్నా అందులో ఏ తేడా ఉండదు. ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ జాతి అయినా, ఏ కల్చర్ అయినా అసలు ఎటువంటి తేడా ఉండదు. ఆపద అంటే కేవలం ఆపదే. కనుక ఎవరినైనా నిందించాలనుకునే వైఖరి గాని ఒకరికి ఉంటే, లేదా ఎవరినైనా బాధ్యతగా ఉంచాలనుకునేది, అప్పుడు విషయాలు సరిగ్గా పనిచేయవు. నా వైఖరి సరిగ్గా ఉన్నప్పుడే అది మ్యాటర్ అవుతుంది. ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలనుకునేది ఏంటంటే, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏమనంటే, మన జీవితంలో ఆపద అనేది ఒక రకమైన భరించలేని బరువుగా కూడా ఉండవచ్చును. ఈ బరువు ఎంతో ఎంతో బరువుగా ఉంటుంది. అది మనల్ని అలసి సొలిసిపోయి విశ్రాంతి లేకుండా బలహీనంగా చేసి వేస్తుంది. లేదా అదే ఆపద ఒక వంతెనలా కూడా ఉండగలదు. దేవునితో లోతైన సంబంధంలోకి నన్ను నడిపించే వంతెనలా. అదంతా నా వైఖరిలో ఉంటుంది. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడన్నది నేను అర్థం చేసుకోవడంలోను. కనుక మీ సొంత జీవితంలో ఇలా అనగలరా? ఏమనంటే, ఆపద బరువులా ఉందని, మీ జీవితంలో మోయలేనంత బరువుగా ఉందని, దేవా నేనింకా ఎంత దూరం వెళ్లాల్సి ఉంటుంది అని. లేదా దాన్ని మీరొక అవకాశంగా చూస్తున్నారా? ఈ పరిస్థితుల మీద ప్రయాణించగలిగే ఒక వంతెనలా ఉన్న ఆపదలన్నిటి మీద వంతెనలా, ఎందుకంటే అది మిమ్మల్ని యేసుక్రీస్తుతో లోతైన సంబంధంలోనికి నడిపిస్తుందని అర్థం చేసుకున్నందున. చూడండి, ఒక వ్యక్తి వచనంలో అపోస్తలుడైన పౌలు మంచి ఉదాహరణ. అతడు అన్ని రకాల విపత్తుల నుంచి వెళ్ళిన అత్యంత బేసిక్ సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాడు. ఈ భాగంలో మీరు గాని జాగ్రత్తగా వింటే మిమ్మల్ని ఈ స్టేట్మెంట్స్ వ్రాసుకోమని ప్రోత్సహిస్తున్నాను. మీకు సహాయపడతాయి, మీ వైఖరిని మంచిగా ఉంచుకునేలా చేయగలుగుతాయి. లక్ష్యాన్ని, మీ జీవితంలో దేవుడు చేస్తున్నది అర్థం చేసుకుంటే, మీరు దేని నుంచి వెళుతున్నా సరే, అది ఏదైనా సరే, దాని గురించి మీకు పూర్తిగా వేరైన వైఖరి ఉంటుంది. కనుక మీరు 2 కొరింథీ 12వ అధ్యాయాన్ని తెరిచి చూడండి. మీకు ఒకవేళ గుర్తుండి ఉంటే 2 కొరింథీలకు పుస్తకంలో పౌలు చర్చితో డీల్ చేసే చాలా విషయాలను గురించి రాస్తున్నాడు. అతడు 11, 12 అధ్యాయాల్లో డీల్ చేసే విషయాల్లో తన సొంత ఆపద మరియు అతడు అనుభవించాల్సిన విషయాలు. కనుక 11వ అధ్యాయంలో అతడు శ్రమపడాల్సిన ఎన్నో విషయాలను రాశాడు. ఉదాహరణకు, లుస్త్రలో అతడు రాళ్లతో కొట్టబడి చనిపోయాడని, వదిలి వెళ్లారని చెప్పాడు. ఓడ పగిలినప్పుడు ప్రాణాపాయ స్థితిలో వదిలి వెళ్ళిపోయారని, పలుమార్లు బెత్తములతో కొట్టబడ్డాడని చెప్పాడు. అతడు జైలుకు పంపబడ్డాడని, మళ్ళీ పలుమార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించారని. కనుక అతడు జీవించిన జీవితం అటువంటిది. అతడు రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి అరేబియాకు వెళ్ళాడు. అతడు తిరిగొచ్చి బోధించడం మొదలుపెట్టినప్పుడు ఒకదాని తర్వాత మరొక ఆపద వచ్చింది. ఒకలా అతను తన లిస్టును 11వ అధ్యాయంలో చివరిలో అది 28వ వచనంతో ముగిస్తాడు ఇలా అంటూ, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. అంటే అతను అన్నాడు, దినదినమును భారము. అది ఇదేదో ఎప్పుడో ఒకసారి జరిగే విషయం కాదు. ప్రతిరోజు భారాన్ని ఫీల్ అయ్యాడు. అతడు మొదలుపెట్టిన సంఘముల భారాన్ని దినదినమును ఫీల్ అయ్యాడు. అక్కడ వాళ్లకు జరుగుతున్నదేంటంటే, తప్పుడు సిద్ధాంతాలు ఈ సంఘాల్లోనికి ప్రవేశిస్తున్నాయి. అతనికి ఎంతో గొప్ప బాధ్యత మరియు అవకాశం ఉన్నాయి. అయితే ఆపద దానంతటిలోకి చాలా పెద్ద భాగం అయింది. కనుక అతనేం నేర్చుకున్నాడు? దీనంతటి నుంచి ఎలా వెళ్ళాడు? అతని వైఖరి ఎలా ఉంది? మనం ఇంకొన్ని నిమిషాల్లో ఈ భాగానికి వద్దాం. ఎందుకంటే అతను నేర్చుకున్న విషయాలన్నింటినీ మనం చూడగలిగేలా, అప్పుడు మీరు నేను కూడా జీవితంలో ఏది ఎదుర్కోవాల్సి వచ్చినా ఎదుర్కోవడానికి సహాయపడేలా నేర్చుకోవడానికి. మీరు ఆపదలను ఎదుర్కొంటారు. ప్రశ్న ఏంటంటే, మీరు ఎలా స్పందించబోతున్నారు? ఏదేవైనా సరే విజేతగా బయటకొచ్చే విధానంలో మీరు స్పందించబోతున్నారా? లేదా దాన్ని కాదనడానికి ట్రై చేసే విధంగా మీరు ఎదుర్కోబోతున్నారా? అది పనిచేయదు.
మీరు మందు, సెక్స్, డ్రగ్స్ దగ్గరికి వెళతారు. అవి అస్సలు పనిచేయనే చేయవు. కొన్ని వినోదాలు పనిచేయవు. మీరు ఎలా ఎదుర్కొంటారు? మీరు దాని కింద నలిగిపోతారా? ఏదో విధంగా హ్యాండిల్ చేస్తానంటారా? వాస్తవంగా మీరు దాంతో డీల్ చేయగలుగుతారా? మీరేం చూడాలని అనుకుంటున్నానంటే మిగతా సందేశంలో అది ఇదే. ఇందులో కొన్ని ప్రత్యేకమైన సత్యాలు ఉన్నాయి. అపోస్తులుడైన పౌలు నేర్చుకున్నవి. వాటిని ఈ భాగంలో అతడు షేర్ చేసుకుంటున్నాడు. అవి మీ జీవితంలోని ఏదైనా లేక ప్రతి ఆపద నుంచి బయటపడడానికి సహాయపడతాయి. కనుక మీకోసం దీన్ని జాగ్రత్తగా వినమని చెప్తున్నాను, ఎందుకంటే అది జరుగుతుంది. దాని అవసరం మీకుంటుంది. ఇక ప్రశ్న ఏంటంటే మీరు ఎలా స్పందించబోతున్నారు? కనుక నేను వీటిని ఎవరి దృష్టికోణం నుంచో తప్పనిసరిగా ముఖ్యమైన ఏ క్రమంలోనూ వీటిని పెట్టను. ముందుగా ఈ మొదటి విషయంతో మొదలు పెడతాను. అదేంటంటే అతడిది తెలుసుకున్నాడు. ఏమనంటే అతడు మరియు ఇవన్నీ కూడా మ్యాక్ స్క్రీన్స్ మీద ఉన్నాయని. మీరు వీటిని రాసుకోవాలి. తన ఆపద మధ్యలో కూడా అతడు తృప్తిని అనుభవించగలడని అతడు తెలుసుకున్నాడు. ఈ విషయాల్ని చాలామంది ఎన్నడూ నేర్చుకోరు. ఏమనంటే ఆపద మధ్యలో ఉన్నా కూడా తృప్తిగా ఉండగలడని. ఇప్పుడు 4వ అధ్యాయం ఫిలిప్పీలో ఉదాహరణకు 11వ వచనంలో అతడు ఈ విషయాన్నే చెప్పాడు. అతడు రాస్తున్నాడు అతనికేం జరుగుతున్న దాని గురించి. 10వ వచనంలో చెప్తున్నాడు, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరల యోచన చేయసాగితేరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటేరు గాని తగిన సమయం దొరక్కపోయాను. వాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత చేయలేకపోయారు. అతను అంటాడు, నాకు కొదువు కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. సరే, ఇప్పుడు మనం తిరిగి 12వ అధ్యాయాన్ని చూద్దాం. ఇక్కడ ఎక్కువ సమయాన్ని గడుపుదాం, ప్రత్యేకంగా ఈ భాగంతో మొదలుపెట్టి 10వ వచనంలో అతను ఏం చెప్తున్నాడో మీరు గమనించండి. అతను అంటున్నాడు, కనుక నేను సంతోషించుచున్నాను. దేనితో? బలహీనతలతోనూ, నిందలతోనూ, ఇబ్బందులతోనూ, హింసలతోనూ, ఉపద్రవములతోనూ. ఇది వింటే చాలామంది పడకెక్కుతారు. అతను అంటున్నాడు, నేను ఈ విషయాలలోనూ సంతోషించుచున్నాను. ఇప్పుడు అతను అలా ఎందుకు అనగలిగాడు? ఎందుకంటే ఎలా స్పందించాలో అతనికి బాగా తెలుసు. అతను తెలుసుకున్నది ఇదిగో ఇదే. యేసుతో సంబంధం గురించి ఏదో తెలుసుకుంటున్నాడని అతను తెలుసుకున్నాడు. ఈ విషయాలను అతన్ని కృంగదీయడం లేదని అతను తెలుసుకున్నాడు. అయితే ఏదో ఒకలాగున అతను సంతోషాన్ని పొందగలడని గుర్తుంచుకోండి. అతడు రాస్తున్నాడు. అతడు ఫిలిప్పీలకు, ఎఫెసీలకు, కొలసీలకు ఒక చెరసాల గదిలో నుండి అతని పత్రికలను రాస్తున్నాడు. ఎందుకంటే ఒకదాని నుంచి మరో జైలుకు అతను వెళ్ళాడు. అందుకని ఆ నిజం గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే అతను నేర్చుకున్న ఒకటేంటంటే వాటన్నిటి మధ్యలో కూడా అతడు సంతోషంగా ఉండగలడు అని. ఆపదల మధ్యలో సంతోషంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. వీటన్నిటి నుంచి మనం వెళుతున్నప్పుడు బహుశా ఒకదాని తర్వాత ఒకటే అవి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ మీరు గమనించాలనుకునే రెండో విషయం ఏంటంటే అతడు తన బలహీనతల్లో దేవుని యొక్క అసాధారణ శక్తిని అనుభవించగలిగాడు. ఎందుకంటే ఆపద చేసేది అదే కనుక. ఆపద, విపత్తు బలహీనపరుస్తుంది, భౌతికంగాను శారీరకంగాను. అదేవైనా సరే అది మనం అలసిపోయేలా చేస్తుంది. అతడిక్కడ అంటున్నది ఏంటంటే అతను నేర్చుకున్నాడు దేవుని అసాధారణ శక్తిని అనుభవించగలడు అని. ఇక్కడ ఈ భాగంలో అతను ఏమంటున్నాడో వినండి. 2వ కొరింథీ 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అతడు తెలుసుకున్నది ఇదే. అతను అంటున్నాడు, నా జీవితంలో అత్యంత బలహీన సమయంలో నేనున్నప్పుడు తెలుసుకున్నాను. నేనిక ముందుకు సాగలేను అనుకున్నప్పుడు. గుర్తుందో అతనేమన్నాడో? సంఘములన్నిటి గూర్చిన భారము దినదినమును కలుగుచున్నది. అతన్ని చంపడానికి ప్రయత్నించారన్న నిజం, రాళ్లతో కొట్టబడడం, బెత్తములతోనూ. వేరుగా చెప్పాలంటే అతను అంటున్నాడు, నేను నేర్చుకునేది ఇదే. నేను అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు నా జీవితంలో అసాధారణమైన శక్తి మరియు బలము ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాను. ముందుకు సాగిపోగలను. నేను వెళ్ళలేను అని అనుకున్నప్పుడే నా దేవుడు ఎవరన్నది గుర్తించడం మొదలు పెడతాను. నా బలము ఎవరు? నా లోపల ఉన్న ఈ జీవితం ఏంటి? యేసు జీవితమే. అతను అంటున్నాడు, నేను హ్యాండిల్ చేయలేను అనుకునే పాయింట్స్ దగ్గరకు నేను వచ్చినప్పుడు అప్పుడే నాకు ఈ కొత్త జాగ్రత్త మరియు నాలో క్రీస్తు యొక్క శక్తి అనేది పొందుతాను. నాకు శక్తినిచ్చి చేయగలిగేలా చేయడం. అందువలన అది నిజమైనందున అతడు దేన్ని ఎదుర్కొంటున్నా ఒక వంతెన లాంటిది. ఈ సత్యాలు దాని మీద నుంచి అతన్ని తీసుకువెళ్ళడానికి సహాయపడేవి. ఆ తర్వాత అతను అంటున్నాడు, తన అవసరాలన్నిటికీ ఆధారాన్ని అతడు తెలుసుకున్నాడని. ఈ భాగంలో అతనేమంటున్నాడో గమనించండి. అతడు అంటున్నాడు 9వ వచనం ప్రారంభంలో,
అందుకు ప్రభువు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. అతను అంటున్నాడు, క్రీస్తులోనే నాకు సంతోషము ఉందని నేను తెలుసుకున్నాను. అతనంటున్నాడు, నేను ఈ కష్టాల నుండి వెళుతున్నప్పుడు నేను తెలుసుకున్నాను. ఏమనంటే, నాకు సహాయం చేయడానికి ఎవరు లేనప్పుడు అతడు తన ఫ్రెండ్స్ చేత కూడా వదిలివేయబడ్డాడు. అతనంటున్నాడు, నా అవసరం ఏదైనా సరే నేను తెలుసుకున్నాను, క్రీస్తులోనే నాకు తృప్తి ఉందని. ఆయన తెలుసుకుని ప్రేమించి ఆయన చేత ప్రేమించబడ్డం, ఆయనచే కేర్ తీసుకోబడ్డం, ఈ సంబంధము క్రీస్తుతో అతనికున్న ఈ సన్నిహిత సంబంధము. అతనంటున్నాడు, నేనేం తెలుసుకున్నాను అంటే, నా అత్యంత హీనమైన ఆపదలో కూడా ఆ సంబంధము నాకు తృప్తినిచ్చే భావనను కలిగిస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఆయన వాగ్దానాలను చేశాడని, నాకు మార్గదర్శనం చేస్తాడని, నా అవసరత ఏదైనా సరే దాన్ని తీరుస్తానని ఆయన వాగ్దానములను చేశాడు. మనకు ఫిలిప్పీలోని వచనం తెలుసు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎక్కువగా తన సమయాన్ని చెరసాలలో గడిపాడు, హింసించబడి, రాళ్లతో కొట్టబడి, ఓడ పగిలి శ్రమపడ్డాడు. అన్ని ఆపదలు. అతను సంతృప్తిగా ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. అతని జీవితం ద్వారా సర్వోన్నతుడైన దేవుడని అసాధారణమైన శక్తి వెళ్లడం గురించి మాట్లాడుతున్నాడు. అతన్ని సన్నద్ధుడిగా చేస్తూ, జీవితంలో ఏదైనా సరే ప్రతి ఒక్క పరిస్థితులను డీల్ చేయడానికి సరిపోయేలా చేస్తూ. చూడండి, ఆపద వచ్చినప్పుడు అతడు సరైన దిశలో చూస్తూ ఉన్నాడు. తన లోపల తాను చూసుకోకుండా ప్రభువు అయిన యేసును చూస్తూ ఉన్నాడు. తెలుసుకొని నేర్చుకోవడం వలన, అదే సమయంలో తెలుసుకోవడం వలన ఏమనంటే, ఆ పరిస్థితి కంటే పైకి లేవడానికి సాధ్యమయ్యేలా చేసిన ఆ సంబంధం గురించి ఏదో ఉందని. అందుకని ఉదాహరణకు ఫిలిప్పీలో కూడా అతనంటాడు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ స్పష్టమాయను. సహోదరులైన వారిలో ఎక్కువ మంది ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారే ఉండగా దేవుడు అతని జీవితం ద్వారా గొప్ప ఆశ్చర్యకార్యములు చేశాను. ఎందుకంటే చూడండి, అతడు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఇలా అనలేదు, దేవుడా నువ్వెక్కడున్నావు. అతడు ఏదో నేర్చుకుంటూ ఉన్నాడు. అతడు సందేశంలో ఏదో నేర్చుకుంటున్నట్లు చెప్పబడింది. దేవుడే అతని అవసరతలకన్నిటికీ ఆధారమని అతడు తెలుసుకున్నాడు. అంతేకాదు, దేవుని యొక్క విశ్వాసతలో అతడు నమ్మకం ఉంచవచ్చని గుర్తించాడు. దేవుని యొక్క విశ్వాసతను అతడు నమ్మగలిగాడు. అదేమిటంటే, దేవుడు ఆయన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు అని. ఇంకా నేను ఆలోచించినప్పుడు ఆ వాగ్దానం గురించి అతడు 10వ వచనంలో ఏం చెప్పాడన్న దాని గురించి అతనంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. అతనన్నాడు, నాకు తెలుసు నా దేవుడిచ్చిన మాటను నిలబెట్టుకునేంత విశ్వాసపరుడని. అంటే ఆయన అతని అవసరతను తీరుస్తాడని, నేను ఆయనలో సంతోషపడతానని. జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఆయన కృప చాలును. చూడండి, ఆపదల వలన దేవుని యొక్క విశ్వాసతను ఒక వ్యక్తి ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆ పాయింట్లో మనం ఆయన వైపు తిరగాలంటాడు. దూరంగా ఉన్నప్పుడు విశ్వాసంగా ఉన్నావా? నీ మాటను నిలబెట్టుకునేంత విశ్వాసం చూపావా? ఇక్కడ నువ్వు చెప్పినది చేశావా? అది సత్యము అనేది. మీరు దాని గురించి ఆలోచిస్తే దేవుడు విశ్వాసంగా ఉండడం తప్ప వేరే ఏమీ చేయలేడు. అది ఆయన స్వభావం. ఆయన స్వభావం మన పట్ల విశ్వాసంగా ఉన్నందున మనము ఆయనను నమ్మగలము. మనము ఎటువంటి పరిస్థితి నుంచి వెళుతున్నా సరే, ఆ పరిస్థితి ఎటువంటిదైనా సరే, మనం ఆయన్ని నమ్మొచ్చని, ఆయన ఎవరని చెప్తాడో అదేనని ఆయన మీద నమ్మకం ఉండవచ్చును. ఆయన ఏం చేస్తానని చెప్తాడో అది చేస్తాడని. ఇక్కడ అతను తెలుసుకున్న మరొక విషయం ఏంటంటే, నేను అనుకోవడం అది ఎంతో ఎంతో విలువైనది అని. అతను అంటాడు, ఉదాహరణకు, అతని కోరికల కంటే ఎక్కువగా దేవుడు అతని సేవకు విలువనిచ్చాడు అని. 12వ అధ్యాయంలోని 7వ వచనంలో అతనేమంటున్నాడో వినండి. ఉదాహరణకు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతను ఇలా అంటున్నాడు. ఇది ఒక అద్భుతమైన విలువైన పాఠము. అంటున్నాడు, దేవుని దృష్టి కోణం నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆయనతో నన్ను సన్నిహిత సంబంధంలోనికి తీసుకొని రావడానికి ఏం చెయ్యాలన్నది ఆయనకు కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు వినండి, ఆ జీవితంలోనికి మనల్ని తీసుకుని రావాలనే దేవునికి ఎంతో కోరిక ఉంది. నిత్య సంతోషాన్ని ఆనందించగలిగే, వివరించలేని ఆయనతో సాన్నిహిత్యంలోనికి. అది చూడండి, ఆయన నా కోరికలను పట్టించుకోడు. ఆయన్ని సేవించడానికి, నన్ను సిద్ధపరచడానికి. అయితే నేను గాని స్వయం జాలి లాంటి వాటన్నిట్లోనూ
మునిగిపోవాలని ఎంచుకుంటే నేను అత్యంత అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకుంటాను. ఇక దీన్ని గమనించండి. కేవలం దేవుని సేవకునిగా ఉంటేనే కాదు, ఈ అద్భుతమైన సన్నిహిత సంబంధం ఏదైతే అటువంటి ఆపదలో వృద్ధి చెందుతుందో అది వేరే ఏ విధంగానూ రాదు. తర్వాత అతనిలా అన్నదాని గురించి ఆలోచిస్తాను. అతడు తన ఆపదలో కూడా తెలుసుకున్నాడని ఏమిటంటే, తన అనుచరులకు తన సందేశాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడని. అది ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఫిలిప్పీలో ఇక్కడ అతను జైల్లో ఉన్నాడు. అక్కడ జరుగుతున్నది ఇదే. తన అనుచరుల్లో కొంతమంది అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు వారు అపోస్తలుడైన పౌలుని అర్థం చేసుకున్నట్లే ఉన్నారు. వాళ్ళు అతన్ని విమర్శిస్తున్నారు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికందరికీ స్పష్టమాయను. వాళ్లే కాపాడింది కూడా రాజుని, తక్కిన వారికందరికీ. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. అంటే అతను చెప్తున్నది ఇదే. ఏమనంటే, మన ఆపదల సమయంలోనూ మన జీవితంలో దేవుడు ఏదో చేస్తున్నాడు అని. ఏం చేస్తున్నాడు? మన సందేశాన్ని ఆయన బలపరుస్తున్నాడు. ఎందుకంటే చూడండి, మీరు మీ జీవితంలో కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు మీ జీవితంలో దేవుడు ఎలా క్రియ చేస్తున్నాడో అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మీ విశ్వాసం బలపడుతుంది. ఇంకా అతడు ప్రతిదీ దేవుడి నుంచి రావడాన్ని చూడడం తెలుసుకున్నాడు. కోపంగా, పగతో వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని అలా కాకుండా చేయడానికి బేసిక్ సిద్ధాంతాల్లో అది ఒకటి. అతడు ఈ భాగంలో ఏం చెప్తున్నాడో మీరు వినండి. అతను ఉదాహరణకు 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? చివరగా అది దేవుడే అయ్యుండాలి. అంటే దేవుడు దాన్ని ఆపి ఉండవచ్చును. అదంతా ఆయన ఆపి ఉండవచ్చును. అయితే అన్నిటినీ రానిచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అతని జీవితంలోకి వీటన్నిటినీ రానిచ్చాడు. పౌలు చెప్పాడు, అతడు నేర్చుకున్న గొప్ప విషయాల్లో ఒకటి ప్రతి ఒక్కటి దేవుడి నుంచి రావడం చూడగలగడమే అని. తర్వాత అవును, అతడు వేరే ఏదో తెలుసుకున్నాడు. అదేంటంటే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మమ్మును ఆదరించుచున్నాడు. ఇప్పుడు అతడు దానిని ఈ ప్రత్యేకమైన భాగంలో వేర్వేరు విధాలుగా చెప్తున్నాడు. అయితే మనం వెనక్కు వెళ్ళి అతడు ఈ గ్రంథపు మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడో దాన్ని చూద్దాం. ఇది 12వ అధ్యాయం. అయితే వెనుక మొదటి అధ్యాయంలో అతడు కొరింథీయులకు తన పత్రికలో రాస్తున్నాడు, కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియు అయిన దేవుడు స్తుతింపబడును గాక. దీన్ని గమనించండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. తరువాత అతడు ఇదే అధ్యాయంలో చెప్తున్నాడు, సహోదరులారా, ఆసియాలో మీకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. అతడు అనుభవిస్తున్నది అదే. అతడు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి అంటే, దేవుడు ఆ పరిస్థితుల్లో అతనిపై ఆదరణ చూపి ఇతరులకు అదే ఆదరణను చూపేలాగున అతన్ని సిద్ధపరిచాడు అని. మీరు గాయపడినప్పుడే న్యాయంగా చెప్పాలంటే ఇతరులకు ఆదరణ ఇవ్వగలరు. మీరు బాధను ఫీల్ అయినప్పుడు, తిరస్కారాన్ని ఫీల్ అయినప్పుడు, అవసరత ఉందని ఫీల్ అయినప్పుడు, అలాగే మీరుగా తప్పుడు మార్గంలో వెళుతున్నారని ఫీల్ అయినప్పుడు, దాన్ని పోగొట్టుకుంటున్నామని ఫీల్ అయినప్పుడు, జీవితంలో మరియు ఏదో ఒకలాగున దేవుడు ఆయన అద్భుతమైన ఆదరణను మీ జీవితంలో వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు, అతను అంటున్నాడు, అతను తెలుసుకుంటున్నది ఏమిటంటే, మనం ఎక్కువగా గాయపడినప్పుడు అత్యధికంగా ప్రభావితమవుతామని. మనకు ఆదరణ కావలసి వచ్చినప్పుడు ఇంకెవరికైనా ఆదరణ ఇవ్వడం అంటే ఏంటో అర్థం చేసుకోగలుగుతాం. కనుక అతడు తను తెలుసుకున్న విషయాలన్నిటి గురించి మాట్లాడినప్పుడు మరియు ఆపదతో ఎలా డీల్ చేయాలో వినండి. అతడు చెప్తున్నది ఇదే. నేను ఆపదతో డీల్ చేస్తున్నప్పుడు ఆ క్రమంలో దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని అర్థం చేసుకుంటాను. మరొకరికి ఆదరణను ఇవ్వగలిగే ఆదరణకర్తల సిద్ధపరుస్తున్నాడు. కనుక మనకు ఆపదంటే ఇష్టం ఉండదు. కానీ మనం అడగవలసింది ఇదిగో ఇదే, ఎప్పుడు ఎక్కువగా ప్రభావితంగా ఉండగలను?
వాళ్ళు గాయపడినట్లుగా నేను గాయపడినప్పుడు, కనుక వాళ్ళు ఫీల్ అయింది నేను ఫీల్ అవ్వడానికి నాకిష్టమేనా? వాళ్ళు గాయపడినట్లు పడడానికి నాకు ఆ నష్టాన్ని భరించడం ఇష్టమేనా? ఒకవేళ అది కొంతమందికి అవసరమైన ఆదరణకర్తలా ఉండడానికి నన్ను సిద్ధపరిచితే, పౌలు చెప్పాడు, అవును అవును తప్పకుండా ఇష్టమే. నా అవసరతల్లో నేను నేర్చుకున్నదేమిటంటే నా బాధలలో నేనే బలవంతుడునని, నా ఆదరణలో అత్యంత ప్రభావితంగా ఉంటానని. తర్వాత అవును అతడు వేరే ఏదో చెప్పాడు. అతడేం తెలుసుకున్నాడు అంటే ఆపదల కొరకు దేవుని వద్ద ప్రత్యేకమైన సంకల్పం ఉందని. ఈ 12వ అధ్యాయంలో అది చెప్పడంతోనే మొదలుపెట్టాడు. అతనేం చెప్పాడో వినండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. ఇప్పుడు అతను దేని గురించి మాట్లాడాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథము ఏకవచనము ప్రకటన, ఎందుకంటే అది ఒక ప్రవక్త ప్రకటన. అతడు తనకు కలిగిన ఈ బహు విశేషమైన ప్రత్యక్షతలను గురించి మాట్లాడినప్పుడు దానర్థం ఆ కాలంలో, ఆ పరిస్థితుల్లో మరియు ఆ వాతావరణాల్లో దేవుడు అతనికి ప్రకటన కలిగించిన ఈ సత్యమును మరియు ఆ సత్యమును, ఈ సత్యము మరియు ఆ సత్యమును. అతను అంటున్నాడు దేవుడు అతనికి అంత అద్భుతమైన విశేషమైన ప్రత్యక్షతలు కలిగించినందున అతడు గర్వంగా ఉండకుండా చేయడానికి, హెచ్చిపోకుండా ఉండడానికి అతను అంటున్నాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దీని గురించి మీరిప్పుడు ఆలోచించవచ్చును. మీరు దేని నుంచైనా వెళుతున్నప్పుడు దీని గురించి ఆలోచించవచ్చును. మీరు దేని నుంచైనా వెళుతున్నప్పుడు అది చాలా కష్టం. దేవా దీని కొరకు నీ సంకల్పం ఏంటి? అసలైతే మీకు అలా అడగడానికి హక్కు ఉంది. అసలైతే మీరు అలా అడగాలి, మీ సంకల్పం ఏంటి? పౌలు చెప్పాడు, సంకల్పం ఏమిటో నాకు తెలుసు. అతనంటాడు, దీన్ని గమనించండి, మన జీవితంలో దేవుడు రానిచ్చే ప్రతి దానికి ఆయన వద్ద ఒక సంకల్పం ఉంటే మీరది మంచి సంకల్పం అని అంటారా, లేక చెడు సంకల్పం అనా? దానికి నాకంతగా జవాబేమీ రాలేదు. నేనది అర్థం చేసుకోగలను. వినండి, ఆయన ఎటువంటి దేవుడు? ఆయన మంచి దేవుడు, ఆయన పరిపూర్ణ దేవుడు, ఆయన షరతులు లేకుండా ప్రేమించే దేవుడు. కనుక ఆయన మన జీవితంలోకి దేనిని రానిచ్చినా ఆయన మనసులో ప్రత్యేకమైన ఒక సంకల్పం ఉంటుంది. ఇక ఆ సంకల్పం వినండి, అది కేవలం ఆయనకే కాదు, కానీ మనకి మంచిదే. ఏమన్నాడంటే ఆయన సమస్తము సమకూడేలా చేస్తాడు. మనము చేసేవి కావు, మనం అన్నిటినీ తీసుకుని మంచిగా ఉన్నట్లు చెప్తాం. ప్రేమగా, ధనవంతంగా, అద్భుతమైన అటువంటి విషయాలన్నిటినీ, ప్రసిద్ధి, అలాంటివన్నీ ఆయనే అన్నిటినీ రాణిస్తాడు. అవును, బాధని, శ్రమను, కష్టాలను మనం ఒకలా ఆ పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. ఏం జరగాలని అనుకుంటామో దానిని అక్కడ పెడతాము. దేవుడు సమస్తమును జరిగించును, అన్నిటిలో అన్నీ ఉన్నాయి, మేలు కలుగుటకై, నాకు మేలు జరగడానికి, నన్ను ఆయన ప్రేమిస్తున్నందున. కనుక మీరు దాని గురించి ఆలోచించినప్పుడు, మీరు గాని నిజంగా సత్యంగా దానిని నమ్మినట్లయితే, ఇది బాధగా ఉంటుంది, నాకు ఇది ఇష్టం లేదు, అయితే ఏదో ఒకలాగున వచనం ప్రకారంగా నేనేం చదువుతానో దేవుడు దానిని నా మేలు కొరకై చేస్తున్నాడు. ఆ తర్వాత అవును, అతడు తన ఆపద మధ్యలో ఆనందించగలను అని తెలుసుకున్నాడు. నాకు ఫిలిప్పీ అంటే ఇష్టం, ఎందుకంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైన వచనాలున్నాయి. ఇప్పుడు మీరు ఫిలిప్పీ 4వ అధ్యాయాన్ని తీసి చూడండి. ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చెరసాలలో రాశాడు, రోమీల చెరసాలలో అతడు ఆనందించడం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నది ఇదే. అతనికి జరిగిన ఈ విషయాలన్నీ కూడా జాలీ పార్టీ చేసుకోవడానికి బదులుగా, జైలు నుంచి పారిపోవాలనుకోకుండా, ఎవరైనా తనని కాపాడాలని అనుకోకుండా, అతని పగళ్ళు రాత్రులను ఇలా మొరపెడుతూ గడపకుండా, దేవా ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు అని అతనేం చేస్తున్నాడు? అతడు ఆ అనుభవాలన్నిటి గురించి చెబుతూ తన మనస్సులోనూ హృదయంలోనూ వాటిని నెమరు వేసుకుంటూ, మెరిసేలా చేస్తూ, తెలుసుకుంటూ, తను సేవిస్తున్న ఈ దేవుడు ఎవరన్నా దాని గొప్ప ప్రతిఫలాలను కోసుకుంటూ ఉన్నాడు. కనుక మీరు ఎటువంటి ఆపదను ఎదుర్కొంటున్నా సరే, ఎక్కువగా మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు. కనుక మీరు దాని గురించి ఎలా ఆలోచించాలో ఆలోచించండి. దాని గురించి దేవుడు మీ కొరకు నిర్మిస్తున్న వంతెనలా ఆలోచిస్తారా? వినండి, మిమ్మల్ని ఆయనతో సన్నిహిత సంబంధంలోనికి తీసుకురావడానికి ఏ మనిషి ఈ భూమి మీద మీ కొరకు నిర్మించలేని వంతెనలా, మీ జీవితం అంతా కొలిచిన, ఎప్పటికీ పూర్తిగా కొలవలేని ఆయనతో లోతైన సంబంధము. అలాగే సాధ్యం అయ్యేలా చేయడానికి ఆయన మరణించిన దాని సంబంధము. మీ జీవితాన్నే పూర్తిగా తలకిందులు చేసే ఆయనతో సంబంధము. దేవుని బలమైన సేవకునిగా సిద్ధపరచడకు కావాలా, లేక మీరు జాలీ పార్టీలనే చేసుకోవాలనుకుంటారా? తాగి, విందులు, సెక్స్, దాని మీద నుంచి మళ్లించేదేదైనా సరే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కనుక
సాతాను వచ్చేది అలానే. లేదా మీరు పౌలులా చేయగలరు. ఇది ఒక వంతెన. నేను దీనిపైననే ప్రయాణం చేస్తాను, ఎందుకంటే అవతలి వైపునేముందో నాకు తెలుసు. ఈ వివరించలేని మధురమైన విలువైన యేసుక్రీస్తుతో నిత్య సంబంధం ఉందని. దాని గురించి అంతా అది. కనుక మీ ఆపద ఏదైనా సరే దానిని చూచి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దేవా నేనెలా ప్రవర్తించాను, నేనెలా స్పందిస్తున్నాను అని. నేను మీకు ఈ విషయం చెప్తాను. మీరు క్రిస్టియన్ కాకపోవచ్చును కనుక అనుకుంటారు అసలు ఇదంతా కూడా దేని గురించి అంటారు. ఇదంతా దేవుని గురించి మీ గమనాన్ని పొందడానికి, మీకు గుండె నొప్పి, బాధ, శ్రమలు తెప్పించడం. ఎందుకంటే చివరికది మిమ్మల్ని ఆయన వద్దకు మళ్లించడానికి. మీరు ఎదుర్కోవచ్చును, దానికి ఎదురు తిరగవచ్చును, అయితే కేవలం మీ బాధ, గాయం కలిగించుకోవడానికే. మిమ్మల్ని ఆయన స్వయంగా తన కొరకు సృష్టించుకున్నాడన్న విషయాన్ని మీరు గుర్తించాలని అంటున్నాడు, మీకోసం కాదు. మీ పాపమును ఒప్పుకోవాలని అంటున్నాడు. మీ లోపములను ఒప్పుకొని మీ పాపాలను ఆయన కుమారుడైన యేసు ఎవరైతే శిలువ మీద మరణించి మీ పాపపు అప్పును పూర్తిగా చెల్లించాడో ఆయనకు మీ జీవితాన్ని అర్పించండి. ఆయన్ని గమనించండి. మీరనొచ్చును, దానివలన నా ఆపదలన్నీ పోతాయా అని. పోవాలని ఏమీ లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఆయనకు తెలుసు మీరెలా ఉండాలని ఆయన అనుకుంటాడో, దానికి ఎంత అవసరమన్నది. అయితే మీకు 2 ఎంపికలు ఉన్నాయి. ఎదురు తిరగవచ్చును లేదా లోబడవచ్చును. అదే శ్రేష్టమైన విధానం. మీ కొరకు నా ప్రార్థన కూడా. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇంటచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇంటచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.